बिहार अंटा है पुष्प ट्रेलर ला चाने చేసిరంట పోలేదెందుకో మరి బాయ్ ఫ్యాన్ पाटना कितना दूर रहा था पटना 100 तुम नहीं गया ट्रेलर लॉन्च को आपको तेलुगु आता है क्यों अल्लू अर्जुन पसंद नहीं आता हाय फ्रेंड्स वेलकम बैक टू मై యూట్యూబ్ ఛానల్ అజయ్ అజయ్ అఫీషియల్ సో ఈ రోజు వచ్చేసి అయితే డే 2 అన్నమాట సౌత్ ఇండియా రైడ్ లా సో ఈ రోజు డేట్ 3 డిసెంబర్ 2024 సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా చెన్నైలో ఉన్నాం అనమాట నేను నైట్ 520 కిలోమీటర్స్ 530 కిలోమీటర్స్ వచ్చినాము సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే ఇక్కడైతే స్టే చేసాం అనమాట సో మార్నింగ్ లేచి మొత్తం ప్యాకప్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్తున్నాం బయటికి సో ఇప్పుడే బైక్ అయితే చేంజ్ స్ప్రే బండి కొట్టేసినాము సో ఆల్ సెట్ సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలి ఈ బండి కొంచెం సతాయిస్తుంది కొంచెం ఎందుకు స్టార్ట్ అయితే లేదు నా బండి ఏమో చేంజ్ స్ప్రే అక్కడ పోయింది భారత్ యూనివర్సిటీ ఆన్ ద వే టు పాండిచేరి సో శ్రీనాథ్ వాళ్ళ తమ్ముడు నిన్నే ఉంటాడు చెన్నైలో సో వాళ్ళ బ్రదర్ని కలిసి వెళ్ళిపోతాం అనమాట అంటే ఆన్ ద వేలోనే ఉంది కలిసి వెళ్ళిపోవాలి ఇక్కడ అవునా రాసిక్ లేనాడా రైట్ మళ్ళా థ్యాంక్స్ ఫర్ ద స్టే రైట్ మళ్ళా బాయ్ రా మా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉందంట సో అందుకని చెప్పి వెళ్తున్నారు ఇప్పుడు 10 o'clock ఎగ్జామ్ ఉంది మళ్ళీ బస్సు వెళ్ళిపోతే దొరకని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట అయ్యా రైట్స్ బై 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 సో చైన్ స్ప్రేలు అయితే కొడుతున్నాం ఇప్పుడు చైన్ స్ప్రే కొట్టి అయితే స్టార్ట్ కావాలి సో చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం గోప్రోలు ఫోన్లు అన్నీ ఛార్జింగ్ పెట్టుకున్నాం సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఆన్ ద వే టు పాండిచేరి వెళ్ళాలి సో ఇప్పుడు జరిగినంత ఓకే చేయను నైట్ అయితే బ్యాండ్ 3 బార్ కొట్టింది చైన్ స్ప్రే కొట్టినాక జ్వరం మంచిగా ఉంది అనమాట ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లో ఆగింది వెల్టెక్ లీడర్స్ హాస్టల్ అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెల్టెక్ కాలేజ్ అనమాట వాళ్ళు వెల్టెక్ చాలా పెద్దగా ఉంది హాస్టల్సే చాలా పెద్దగా ఉన్నాయి ఇక కాలేజ్ అన్నామంటే కథమే ఇంకా కాలేజ్ ఇంకెంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి ఇప్పుడు హైవే ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వాళ్ళ కాలేజ్ కనిపిస్తుంట చూద్దాం కాలేజ్ ఎంత పెద్దగా ఉంటుందో ఏందో హాస్టల్స్ అయితే దగ్గర 30 బిల్డింగ్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కనిపించేది కాలేజ్ వాళ్ళది వెల్టెక్ కాలేజ్ మంచిగానే ఉంది రిచ్గా బాయ్ చాలా బలిసినోడు బాగానే సంపాదిస్తాడు పురాల పేరు మీద బాయ్ ఏ రూట్లో స్ట్రైట్ వెళ్తే ముందలేదో మెయిన్ రోడ్ వస్తుందంట సో అక్కడ రైట్ సైడ్ వెళ్తే తాంబరం లెఫ్ట్ సైడ్ అయితే పాండిచేరి సో వీ హ్యావ్ నో ఐడియా ఎందుకంటే మన ఏరియా కొత్త చెన్నైకి ఇంతవరకు ఎప్పుడు రాలేదు సో పోదాం ముందలు ఎంత మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ అడుగుదాం దిస్ టోల్గేట్ నెంబర్ 1 ఈ రోజుకి నిన్న ఒక 8-9 క్రాస్ చేసినాము 8 వర్షం పడ్డది కాబట్టి ఎక్కువ ఏం రికార్డ్ చేయలే 8-9 క్రాస్ చేసినాం ఇంకా 9 వేసుకోండి అప్రాక్సిమేట్లీ శ్రీనాథ్ వాళ్ళ తమ్ముడు ఉన్న ఏరియాకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి సో ఇదంతా చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అనమాట రోడ్డు మంచిగా ఉన్నది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది ఏంద్రా ఇది చెన్నైకి వచ్చినట్టే లేదు ఏదో డంప్ యార్డ్లో నుంచి పోతున్నట్టుంది ఏంటి బ్రో అంత మాట అరే మీ కాలేజీలు ఏడా దొరకవారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు లేవా రైడ్కి వచ్చి చదువుకుంటారు హైలైట్ జోక్ ఏం చెప్పరా ఇప్పుడు బడ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నా కదా ఇంతసేపు తెలుగు పాటలు వచ్చినాయి ఈ చెన్నై ఎంటర్ కాగానే తలపతి పాటలు వస్తున్నాయి నా దాంట్లో తలపతి 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 రైట్ సైడ్ లో భారత్ యూనివర్సిటీ కనిపిస్తుంది కదా ఇదే అంట వాళ్ళ తమ్ముడు చదివేది భారత్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికలా ఎంబీబీఎస్ ఏంది బాయ్ వచ్చాం ఆల్మోస్ట్ ఇంకా 100 మీటర్స్ అంతే చోటా బాయ్ ఇప్పుడు భారత్ యూనివర్సిటీ మెడికల్ కాలేజా లోపల ఇంజనీరింగ్ ఉంటుందా నువ్వు ఇంజనీరింగా మెడికలా బీటెకా ఇప్పుడు మనం చెన్నైలో ఉన్న తాంబరం అనే విలేజ్లో ఉన్నాం ఇది శ్రీనాథ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అనమాట సో ఇక్కడ నుంచి బీచ్ ఒక 30 కిలోమీటర్స్ ఎదుగుతుంది అన్నారు కోలం అంట సో ఇక్కడ నుంచి కోలం ఎంత వస్తుంది
చేసుకుంటే పోయిరానికి కాదు మరి హెయిర్ కట్ చేయించుకోపోతుంది గారా డిప్ప కటింగ్ చేయించుకున్నా లాడలో ఇంటర్వ్యూ కోసం ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏం కాదు, ఇంటర్వ్యూ లవడాలి ఇంటర్వ్యూ అంటారు. రేపు ఇంటర్వ్యూ పెట్టుకొని బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే వెళ్తున్నాము. చెన్నైకి ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేసుకొని పోదాం అనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నా నేను. ఈరోజు ఎట్లయినా నాకు తెలిసి స్టే పాండిచ్చేరిలోనే ఉంటుంది. 101 ఉంది చెన్నైలో పెట్రోల్. తమిళనాడులో చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ ప్రైస్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. పెట్రోల్ కొట్టించుకో. బండి మార్చాలి ఇప్పుడు. ఇది ఏమైంది? ये मेरा ये मेरा है. सब्सक्राइब कर लो भाई. अरे तुप्पा सदवा ऐसा करे तो कैसा बोलो. आपका शॉप पे आके काफी पिए ना. सब्सक्राइब करना है. आपका नाम क्या है? बिमल. పలుకుల కేసరి. పలుకులలో కేసరి. बिहार अंटा है అది. పుష్ప ట్రైలర్ లాంచ్ ఆనే చేసిరంట. పోలేదు ఎందుకో మరి. బాయ్ ఫ్యాన్. पाटना कितना दूर रहा था? 100. तुम नहीं गया ट्रेलर लॉन्च को? आपको तेलुगु आता है? क्यों? अल्लू अर्जुन पसंद नहीं आता? अभी गांव से आए हाँ, राइड पेर में इधर सब्सक्राइबर लेचाరు. दिस इज कॉल्ड पेड सब्सक्राइबर. కాఫీ తాగాలి, సబ్స్క్రైబ్ కొట్టేయాలి. అసలే ఇన్సూరెన్స్ లేదంటే వీళ్ళేమో రాంగ్ రూట్లో తిప్పుతారు. పోలీసుడు పట్టుకుంటే అంటే ఇన్సూరెన్స్ రాంగ్ రూట్ అన్నీ వేస్తాడు ఫైన్. కానీ ఇన్సూరెన్స్ లేకుండా రిస్క్ చేద్దామని అయితే అనుకుంటున్నా. మరి ఇన్సూరెన్స్ లేకుండా రిస్క్ చేస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి ఇది నాకు ఒక రికార్డ్ బ్రేకింగ్ సెన్సేషన్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హెల్మెట్ రాదు ఉన్నాడు. పాపం ఇన్సూరెన్స్ లేదు నాకు. నన్ను ఆపలే. అది హైలైట్. ముందర పోయి ఆగుదామా? అప్పటికి నన్ను ఆపుతారు అనుకున్నా కానీ బుగ్గా బాబు వాళ్ళు బుగ్గా అయ్యారుగా. అప్పటికి ఫస్ట్ రూముల్లో చెప్పినాం కదా హెల్మెట్ పెట్టుకొని రమ్మని. ఇంతసేపు వెనకాల ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బండి కూడా పట్టుకున్నారు. అందరిని ఆపుతున్నారు, మనల్ని ఆపలే. మనకి హెల్మెట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు అనుకుంటారు అట్లా. మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ ఇన్సూరెన్స్ లేదుగా. 2000 బొక్క. 2000 బొక్క. బీచ్కి పోదామన్నారు, 2000 బొక్క. ఆన్లైన్ లేచిరట చలాన్. బీచ్ ఒక్కటి చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పాండిచ్చేరి స్టార్ట్ కావాలి. 8-9 పాండిచ్చేరి వెళ్తే మనం కూడా ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. డే 1 వీడియో అప్లోడ్ చేసి మింగినాం అనుకో కథం. ఇంట్లో ఉన్నా కూడా వీడియోస్ ఎడిట్ చేస్తున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోండి హౌ మచ్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్మోస్ట్ అట్ బీచ్ అనమాట. ఫైనల్లీ వీఆర్ ఎట్ బీచ్. బాగుంది. లవ్ బర్డ్స్ అబ్బో చేయి పట్టుకొని విసుకుతుంది. అయ్యో సర్ప్రైజ్. ఇలాంటి అడ్వెంచర్ రైడ్లు ఉండాలి మనకి. తప్పకుండా బండి లోపల పోవాలంట. వావ్. ఆఫ్టర్ 1 year లెజెండ్స్ కెన్ అండర్స్టాండ్. గుంట్లో ఉన్నారండి. గుంట్లో చూడొద్దా? వాళ్ళకి మన భాష రాదు, మనకు వాళ్ళ భాష రాదు. కుక్కని కొట్టినట్టు కొడతారు. మొత్తం సాయంత్రం వస్తే చీకటి గదిలో చితక్ కొట్టుడే. బీచ్ ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు తిరిగినా ఈ బీచ్లో ఉండే రిధం వేరంతే కదా. రిధం వేరు. ఆ మ్యూజిక్ ఉంటుంది అంతే కదా. ఆహా. మన సౌత్ ఇండియా రైడ్లో ఫస్ట్ బీచ్ అనమాట ఇది మనం విజిట్ చేసింది. బ్లూ ఫ్లాగ్. ఆహా వేరే లెవెల్ ఉంది. మనం అంటే అట్లుంటుంది. మళ్ళీ కాలు దాకా వచ్చి దూరం పోతుంది. సో వాస్ ఏ మినీ రాక్ బీచ్. పాండిచ్చేరిలో కూడా రాక్ బీచ్ ఉంటుంది. సో
ఇటు సైడ్ ఇంకా బాగుంది, ఇటు సైడే బాగుంది అటు సైడ్ కంటే. ఎన్ని రోజులు రా వర్క్ చేసుకుంటా అక్కడ కూర్చుంటారు. అరే అప్పుడప్పుడు పైసలు సేవ్ చేసుకొని ఇటు రారి, వచ్చి ఇట్లాంటి ప్లేసెస్ని చూడండి, ఇట్లాంటి ప్లేసెస్ ఎంజాయ్ చేయండి. వా సముద్రం లోతు ఎంత ఇరుపుకునా నేను నన్ను అడుగుతున్నా పూక ఒకటేసారి వాటర్ వచ్చినాయి అనుకో వాటర్ అలా దూకు మొత్తం వెదర్ తుఫాను ప్రకటించారు అన్నమాట. మన ప్రకటన లెక్క చేయకుండా వచ్చినాం, నిన్న మనం కూడా ప్రకటనలో మునిగిపోయాము. చిన్న డ్రోన్ షాట్ ఒకటి తీసుకోవాలి, ఆల్రెడీ ఫస్టే వస్తుంది అనుకుంటా క్లిప్పు. చూద్దాం డ్రోన్ షాట్ ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. అదిదా నా కాన్ఫిడెన్స్, ఎందుకంటే తీస్తాం కాబట్టి. ఇప్పుడు ఎట్లా పోయి తీయకుంటే డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాం, కొన్ని అనివార్య కారణాల వల్ల డ్రోన్ షాట్ తీయలేకపోయినాం. ఏదో ఒక టెంప్లెట్ వాడేసుకోండి. సరదాగా లోపల పోదాం. ఉప్పు అమ్మ దిగుతుంది కదా ఇది. అదే సరదా అంటే వద్దంటే బాగా ఇరికిచ్చేది అలాగే. సో ఇక్కడి నుంచి అయితే పోతున్నాం. ఫస్ట్ ఆకలి అవుతుంది, కడుపులో ఏదో ఒకటి వేయాలి, లేకపోతే కడుపు కాలిపోయేటట్టుంది. హైజీన్ ఉండాలి చూడు, చీప్ లోకల్ చీప్ వాటికి తీసుకోవద్దు, హైజీన్ ఉండాలి. తెలిసిపోయిందా? నార్మల్ చీప్ చిల్లర వాటికి తీసుకోవద్దు. మంచి మినిమం 10 స్టార్ హోటల్ అంటే తీసుకో. బిర్యానీ అయితే వచ్చింది, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. టేస్ట్ కరో. సో దిస్ ఈజ్ అవర్ ఫుడ్, యు నో, ఫుల్ హైజీన్. అవి లాగ్ ఉంటుంది నాకు కొంచెం. బాగుంది. A few moments later. అంటే బిల్ హౌ మచ్? 960. ఫస్ట్ 1400 బిల్ అయింది అనమాట. సో మనకు కొంచెం డిస్కౌంట్ కింద 6 ఐస్ క్రీమ్లు ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు బిల్ వచ్చేసి 960 అయింది. అంటే ఇచ్చారు అనమాట గిఫ్ట్. కోలం బీచ్కి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ పేరు పునీస్ కిచెన్. పునీస్ కిచెన్. సో ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫుడ్ మాత్రం మంచిగా ఉంది, అంటే మంచిగా చూస్తున్నారు అనమాట, కొంచెం మంచిగా మాట్లాడారు. ఈ వీడియో ఎవరైతే చూసి ఇక్కడికి వచ్చి ఈ వీడియో ఎవరైతే చూపిస్తారో ఇక్కడ 10% డిస్కౌంట్ ఉంటుంది. 10% డిస్కౌంట్. సో వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదే పునీస్ కిచెన్. ఎగ్జాక్ట్గా మీరు బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. మంచిగా ఎమ్మటే డిస్కౌంట్ ఇచ్చేసింది. 440 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది మనకి. వేరే లెవెల్ డిస్కౌంట్ అనే మేక్ విత్ లవ్ అంట. ఎవరైనా వస్తే మన వీడియో చూపించారనుకో 10% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సెటిల్మెంట్ చేసేసినాం, అట్లా తెలంగాణ నుంచి వచ్చినాము, రైడ్కి వచ్చినాము, ఇట్లా మొత్తం కవర్ చేస్తున్నాము అని అంటే
యూట్యూబ్ ఛానల్ చూసింది, ఇద్దరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది అండ్ మళ్ళీ 440 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చింది. హ్యూజ్ డిస్కౌంట్ అదైతే. సో నాకు వచ్చిన ఏకైక ప్రమోషను అండ్ ఫస్ట్ ప్రమోషన్ ఇదే అనమాట, పున్నీస్ కిచెన్. సో పాండిచేరి ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. సో అప్రాక్సిమేట్లీ వేసుకోండి 120 కిలోమీటర్స్ ఉంది. సో 2 hours ఈజీగా పడుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. 6 వెళ్ళిపోవాలి, అక్కడ రూమ్ తీసుకోవాలి, మంచిగా ఎడిటింగ్ చేసుకొని కూర్చోవాలి. ఇంకా ఇదే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే పాండిచేరి వస్తుంది. ఏమైంది అక్క? ఇంటర్వ్యూనా? ఎటు చూడు ఒకసారి, రైట్ టర్నింగ్ ఇచ్చుకో ఒకసారి. సరే బ్రో, బాయ్. మంచిగా బాయ్ బాయ్. మంచిగా చదువుకో, ఇంట్లోక కాకు. సో చూద్దాం, మంచిగా బీచ్ పక్క నుంచి వెళ్తుంది ఈ రోడ్ అయితే. ఇందాక మ్యాప్లో వేసి ఉంటాను నేను. సాయంత్రం ఆరామ్సే 6 గంటలలోపు వెళ్ళిపోయినా మనకు పెద్ద ఫరక్ అనిపించదు. ఇదంతా బీచే, లెఫ్ట్ సైడ్లో కనిపించేది అంతా బీచ్. మనం ఇప్పుడు 100 కిలోమీటర్లు మొత్తం బీచ్ పక్క నుంచే పోతుంటాం. నాకు తెలిసి ఈ రైడ్ మొత్తం అయిపోయే లోపు బీచ్ అంతా బోర్ కొట్టేస్తుంది మనకి. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ప్లేసెస్ మొత్తం బీచ్లలోనే ఉన్నాయి మనకి. బీచ్ బీచ్ బీచ్, పొద్దున్న లేసే బీచ్, సాయంత్రం చూసే బీచ్, అంతే. గాయస్ దగ్గర ఇప్పుడైతే మేము ఒక 40 కిలోమీటర్స్ వచ్చినాము. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, కొత్త ర్యాంప్ ఉంది రోడ్డు. ఆరామ్సే వెళ్ళిపోవచ్చు 1.5 hourలో, కానీ మేమే చిన్నగా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంది పాండిచేరి. వావ్, మొత్తం మస్తు ఉన్నది బ్రిడ్జ్. బార్డరు మనం తమిళనాడు అయితే క్రాస్ అయినాము. తమిళనాడు క్రాస్ అయ్యి పాండిచేరికి అయితే ఎంటర్ అయినాము ఇప్పుడే. షర్ట్ సార్, పాండిచేరి. ఓకే, థ్యాంక్ యూ. అలా ఆనకట్ట ఏమైనా కథం అయిపోయిందిలే పని అనుకున్నా. ఇన్సూరెన్స్ లేని వాళ్ళ బాధ మీకేం తెలుసు అండి, ఏం తెలుసు. టేక్ రైట్ ఇందాక అని చెప్పింది ఇంగ్లీష్లో పాష్గా అయిపోయింది. ఇంకో 20 కిలోమీటర్స్ అయితే పాండిచేరి వచ్చేస్తుంది. పాండిచేరిని యూనియన్ టెరిటరీ అంటారు. ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయినాము. రోడ్ ఇష్యూస్, నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, తుఫాన్ వచ్చింది, ఫ్లడ్స్ లాగా వచ్చినాయి కాబట్టి సో అలా అట్లా. అఫీషియల్లీ వీఆర్ ఇన్ పాండిచేరి. ఫోటో తీసుకుందాం. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాం, ఒక 20-30 మినిట్స్. సో ఇప్పుడు పోయి హోటల్ దోలాడుకోవాలి. కొంచెం ముందుకు వెళ్తే హోటల్స్ ఏమైనా కనిపిస్తే ఆపి తీసుకుందాం తక్కువకి. మన బడ్జెట్లో అగ్గోసగ్గోలు వస్తే తీసుకుందాము. అగ్గోసగ్గోలు రాకపోయినా తీసుకోవాల్సిందే, ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు. కొన్ని హోటల్స్ చూద్దామంటే అన్నీ ఏమో తమిళ్లో రాసినాయి, అర్థమైతే లేదు. నార్త్ పోతే ఎట్టనైనా మేనేజ్ చేయొచ్చు, కానీ సౌత్కి వస్తే ఇదే బాధ. లాంగ్వేజ్ ప్రాబ్లం. బా రూమ్స్ అయితే యుద్ధం అవుతుంది. రూమ్స్ దొరుకుతలేవు, చేస్తలేవు. ఒకటి అడిగితే 1500 అన్నాడు. డబ్బా ఉన్నట్టు ఉంది అయితే. ఓయోలో చూస్తుంది. ఇక ఏదో ఉంది, ఇళ్ళకి పోదాం. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ అవైలబుల్? 2 people. 1500. ఏదైనా డిస్కౌంట్? 1300 బాగానే ఉంది, కానీ పార్కింగ్ లేదుగా. A few moments later. ఇక్కడ వచ్చినాం జే ప్యారడైజ్ ఇన్ అని. సో ఇది మాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ అడిగితే ఇద్దరికి 950 అని చెప్పిండు. నాన్ ఏసీయే కావాలని చెప్పిన 950 అని చెప్పిండు. నార్మల్ది 950కి ఇచ్చేస్తా అన్నాడు. సో వాళ్ళదే కొత్త గెస్ట్ హౌస్ ఉందంట. ఫస్ట్ 700 రూపీస్కి ఇద్దరికి అన్నాడు, 600 రూపీస్కి ఇచ్చేస్తలే అన్నాడు. అది అట్లుంటుంది. సో హోటల్ మంచిగా ఉంటే మాత్రం బరాబర్ సజెస్ట్ చేస్తా భయ్యా మీకు. ఎందుకంటే 600 రూపాయలకు మీకు బొచ్చు బీక్కుని ఒకటి ఏడ దొరకదు. ఆటో ఆయననే నాకు 2000 చెప్పాడు ఇంకేంటి ఈజీగా. ఏదో మనం గుద్ద బలిసిన అనుకుంటా, కానీ ఏం లేవు ఈడ పెప్పే. ఉన్న హోటల్ కానీ 2 కిలోమీటర్లే వచ్చినాం లోపలికి. మంచిగా పార్కింగ్ ప్లేస్ కూడా ఉందన్నాడు నీట్గా. డైరెక్ట్ బండి, ఓ డైరెక్ట్ లోపలికే.
ఈ మాత్రం పార్కింగ్ ఉంటే చాలు మనకి. సో ఇదే రూమ్ ఇప్పుడు మనం తీసుకున్నది. ఇద్దరికి ఇచ్చేసారు. వాష్రూమ్స్ కూడా చూద్దాం. వాష్రూమ్ చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నాయో. వర్తో బిహ 600 రూపాయలకు మనకి ఈ రూమ్ అయితే దొరికింది. దగ్గర ఒక గంట సేపటికి పైన తిరిగి లాస్ట్కి వచ్చి మాకు ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసిందో అడిగే పోయినాం. అది చాలా లాంగ్ ఉందని వదిలిదిగినాం అనమాట. ఫస్ట్ 600 రూపీస్కి ఇచ్చేస్తాను ఇద్దరికి. చాలా వచ్చేసినాం. ఇంతకంటే మనకి ఏం కావాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.